99 రూపాయలకే నాణ్యమైన మద్యం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అలాగే వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్లో చర్చకు వచ్చింది. గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు. తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా జిఓ నెంబర్ 6 and 7 సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జియోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి, రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది. ఆ పేరు మార్పు కోసం ఉభయ సభల ముందు కూడా ఈ విషయాన్ని ప్రవేశపెట్టి తద్వారా సభల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కూటమి యొక్క మొట్టమొదటి 100 రోజులు పరిపాలనలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో, కార్డియాక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి, పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు కార్డియాక్ సమస్య ఉంటుంది, ఆ స్వీట్ అవర్స్ ఏదో అంటారు, 1 గంటనో ఏదో గోల్డెన్ అవర్స్. ఆ గోల్డెన్ అవర్స్లో కనుక సరైన మందు కనుక ఇచ్చినట్లయితే కొంత సమయం ట్రీట్మెంట్కి పేషెంట్కి కొంత సమయం లబ్ధి చేకూరుతుంది. సో అటువంటి మందులు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్లో నిల్వ ఉంచడానికి, అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి, లేదా ఎవరికైనా సరే క్యాన్సర్ ఉందని లేకపోతే కార్డియాక్ సంబంధించిన సమస్య ఉందని భావిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి ఈ కార్యక్రమం తీసుకోబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా
మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డులో మన సమాచారం అంతా ఏ విధంగా అయితే పొందుపరచబడిందో అపార్ ఐడి కార్డ్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్డ్స్ని తయారు చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి విద్యార్థికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పొందుపరుస్తూ ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా వినియోగించుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే కాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. CGTSME ద్వారా MSMEలకి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి క్రెడిట్ గ్యారంటీ కల్పించడం కోసం, ఒక భరోసా కల్పించడం కోసం 5,000 కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. హోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా లబ్ధి పొందుతున్న విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను మరి కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి